వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. ఈరోజైతే మనం చాలా అర్థమైన ఇప్పుడు వింగుడ్ బీన్స్ అనేది చూద్దామండి. ఇందులో 2 కలర్స్ ఉంటాయి. అయితే ఈరోజు చాలా సీడ్స్ హార్వెస్ట్ చేస్తున్నాము. మరి అవి ఎలా ఉంటాయో కాయలు అన్నది చూడండి. ఒక తట్ట తీసుకున్నాను, ఆ తట్టలో ఇలాంటి తెంపుకుంటూ వేస్తున్నాను. ఎన్ని కాయలు వెళ్తాయి, వాటికి ఎన్ని విత్తనాలు వెళ్తాయి అన్నది కూడా చూద్దాం. ఇగో ఇట్లా ఎండినట్టు తెంపుకోవాలి. ఇది కర్రీ చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రై లాగా చేసి తినాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని పేర్లతో పిలుస్తారు. ఇవి రిక్కల చిక్కుడు కూడా అంటారు. చాలా ఉన్నాయి చూడండి, ఇగో గుత్తులుగా కాస్తాయి. అటు సైడ్ కూడా ఉన్నాయి, అవి కూడా తెంపేస్తా. ఇక్కడ కూడా చాలా ఉన్నాయండి. ఇట్లా ఎండిపోయిన వాళ్ళు తెంపితేనే మనకు మంచిగా తెంపొస్తుంది. సీడ్ కూడా పర్ఫెక్ట్ రెడీ అవుతుందండి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా చూడండి ఎంత బాగా వెళ్తున్నాయో. ఇట్లా పందిరి వేసుకున్నాను నేను కట్టెలతోని. మన దగ్గర ఈ రోప్స్ కూడా సేల్కుంటాయండి. ఇవి 10 years అయిన రోప్స్ కూడా మంచిగా ఖరాబ్ కాకుండా ఎంత వెయిట్ అయినా ఆపుతాయి. ఇట్లాంటి రోప్స్ వేసుకోవాలి మనం. వైర్లు ఎట్లా కట్టుకునే బదులు రోప్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇగో ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి. తెంపుకుంటూ పోతే అయితే ఈ తట్ట నిండుతుంది. ఇగో ఇది కొంచెం పెద్ద సైజు. అటు ఏమో ఇంతకుముందు చూపెట్టినాయి చిన్నవి, ఇవి పెద్ద సైజ్ లాంగ్ ఉంటుంది అన్నట్టు. లాంగ్ వింగుడ్ బీన్స్ ఉంటాయి, షార్ట్ వింగుడ్ బీన్స్ ఉంటాయి. 2 రకాలు ఉన్నాయి. 2 తెంపుతా, కానీ తీసేటప్పుడు ఇత్తనం తీసేటప్పుడు వేరే వేసుకుంటా. ఎందుకంటే సైజ్ చూస్తే ఏర్పడుతుంది అట్లా. ఇగో ఇంకా చాలా ఉన్నాయండి, ఇవన్నీ తెంపాలి. మీకు ఇప్పుడు విత్తనాలు ఎలా ఉంటాయి అన్నది కూడా చూపెడతాను చూడండి. ఇంకా అటు పక్క చాలా ఉన్నాయి. మరి ఇవి అంతలోపల ఒక్కసారి విత్తనం ఎలా ఉందన్నది కూడా మీకు చూపెడతా. ఇక ఇవన్నీ తెంపినాం. ఇప్పుడైతే వీడియో తీసుకుంటా. ఇట్లా చూడండి. ఇప్పుడు ఈ విత్తనాలు ఇప్పుడు ఓపెన్ చేయి. ఇంటి పక్క పాప వచ్చింది, తెంపుతా నేను కొడతా ఆంటీ అనుకుంటా. కొట్టరాలి, సగం విత్తనాలు ఖరాబ్ చేసింది, కొన్ని ఏమో మంచిగా చేసింది. ఇలా చూడరు ఎంత బాగున్నాయో. ఇవి ఎండిన ఇంకొంచెం డార్క్ అవుతాయి. ఇంకా ఎండినాయి కానీ ఇంకొంచెం డార్క్ కలర్ అవుతాయి. ఇవ్వండి వీటి సీడ్స్. ఉంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.